నాకు ఓకే సార్. నాకు ఓకే సార్. నాకు ఓకే సార్. హ్మ్. మరి అఖిల్ బాబు ఎందుకు అలజడిగా ఉండుంటారు? అక్కడ ఏం జరుగుంటుంది? అక్కడ ఏం జరిగినా అఖిల్ బాబు మాత్రం ప్రశాంతంగా ఉండాలి కన్నయ్య. వెళ్ళిన పని పూర్తి చేసుకుని అఖిల్ బాబు క్షేమంగా తిరిగి రావాలి. అలా అఖిల్ బాబు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా ఆశీర్వదించు కన్నయ్య. ఇదేంటి కన్నయ్య ఇలా జరిగింది? అఖిల్ బాబు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చేయమని కోరుకుంటే ఇలా అపశకునం ఎదురైందేంటి? అఖిల్ బాబుకి ఏ ఆపద రాదు కదా. ఎరా అఖిల్, ఇంకా పడుకోలేదా? లేదన్నయ్య. ఇంకా మీటింగ్లో జరిగిందని గురించి ఆలోచిస్తున్నావా? అసలు మన కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్స్ మన ఆడిటర్స్కి తప్ప ఇంకెవ్వరికి తెలియని విషయాలు మన పర్మిషన్ లేకుండా వాడి చేతికి ఎలా వెళ్ళాయి అన్నయ్య? ఎలా వెళ్ళాయో ఏంటో గాని వాడితో నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సిందిరా. ఎంతైనా ఇది వాళ్ళ ప్లేస్ కదా. ఎవరి ప్లేస్ అయితే ఏంటన్నయ్య? మన ప్రోడక్ట్కి వాడి రేట్ ఫిక్స్ చేస్తా అండవేంటి? రేపు వీళ్ళే వచ్చి హైదరాబాద్లో బిజినెస్ ప్రపోజల్ ఇస్తే మనకిష్టం వచ్చిన రేట్లు ఫిక్స్ చేస్తా ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మన ప్రోడక్ట్ రాష్ట్రాలు దాటి సేల్ అవుతుందనంటే దాని వెనకాల ఉన్న కష్టమేంటో నీకు తెలీదా అన్నయ్య? ఇక దాని గురించి వదిలేరా. వాడొక్కడి డీలర్షిప్ క్యాన్సిల్ అయితే ఏంటి? మిగతా డీలర్స్ అంతా అగ్రిమెంట్ చేశారు కదా. ఇప్పటికే లేట్ అయింది, నేను పడుకుంటాను. తీసుకో. ఈ మూడ్ నుంచి బయటికి రావాలంటే శ్యామకు ఫోన్ చేసి మాట్లాడాలి.
శ్యామకి ఫోన్ కలవట్లేదేంటి? వాడేరా, వాడు మన ఏరియాకొచ్చి నన్నే కాదని బిజినెస్ చేస్తున్నాడు. అందరి ముందు నాకు ప్రొడక్ట్ ఇవ్వనని నా పరువు తీసి మిగతా వాళ్లతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. వాడికి ఈ బన్వర్ సింగ్ పవర్ ఏంటో చూపించండి. వెళ్ళండ్రా. కన్నయ్య, నా మనసు ఎందుకో కేడు శంకిస్తోంది. అఖిల్ బాబు ఏదో ఆపదలో ఉన్నాడు అనిపిస్తోంది. అలాంటిదేమీ జరగకుండా అఖిల్ బాబు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా ఆశీర్వదించు కన్నయ్య. అఖిల్, అఖిల్, ఎవరా మీరు? ఆగండి, ఆగండి. అఖిల్, 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 ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. అయ్యో, నా అఖిల్ బాబు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని కోరుకుంటే దీపం ఇలా కొండెక్కిందేంటి? కన్నయ్య, నా అఖిల్ బాబుకి ఏమైంది కన్నయ్య? చెప్పు కన్నయ్య. శ్యామా, అత్తయ్య, శ్యామా, శ్యామా, ఏమైంది? ఏం జరిగిందో తెలియదు అత్తయ్య, కానీ నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఏమైందమ్మా? ఏమో అత్తయ్య, ఇవాళ అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి నాకు.
జరుగుతుందనిపిస్తుంది. ఫోన్ చేస్తే అఖిల్ బాబు ఎంతకి లిఫ్ట్ చేయడం లేదు. చాలా భయంగా ఉంది అత్తయ్య. భయపడకమ్మా, భయపడకు. అలాంటిదేం జరగదు. ఏమండి, ఒక్కసారి అఖిల్ బాబుకి ఫోన్ చేయండి. అలాగే వసంత. కంగారు పడకు శ్యామ, ఏం కాదు. ఇదిగో అశోకే కాల్ చేశాడు. హలో అశోక్. డాడీ, పక్కన ఎవరైనా ఉన్నారా? మీరొక్కరే ఉన్నారా? ఎందుకురా, ఏం జరిగింది? అంటే డాడీ, అది 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 నసుగుతావేంట్రా? ఏం జరిగిందో చెప్పు. ఎక్కడున్నావు నువ్వు? హోటల్ రూమ్లోనే ఉన్నావు కదా? లేదు డాడీ, హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటలా? అవును డాడీ, అఖిల్కి అది డాడీ జరిగింది. మీరేం కంగారు పడకండి. డాక్టర్ గారితో మాట్లాడాను. ప్రాణాలకేమీ ప్రమాదం లేదని చెప్పారు. కాకపోతే తలకి దెబ్బ తగిలింది కాబట్టి ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి రాగానే మళ్ళీ వాడితో నేను మీకు ఫోన్ చేయిస్తాను. అలాగే నాన్న. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. ఉంటాను. సరే డాడీ. ఏమండి, ఏమైంది? అమ్మా శ్యామ, 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 భయపడకండి అమ్మా, భయపడకండి. అఖిల్కి ఏం కాలేదు. తలకి దెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ఊరుకో శ్యామ, ఊరుకో. ప్రాణానికేం ప్రమాదం లేదని చెప్తున్నారు కదా, ఊరుకో. ఇదేంటండి? నా బిడ్డకి ఇలా జరిగిందేంటండి? ఏంటి వసంత ఇది? శ్యామని ఓదార్చాల్సిన నువ్వు కూడా ఇలా పడిపోతే ఎలా? ధైర్యంగా ఉండండి. వాడిని కళ్ళారా చూసే వరకు నాకు ధైర్యంగా ఉండదండి. మామయ్య గారు, ఒకసారి బావగారికి వీడియో కాల్ చేసి ఆయన్ని చూపించమని చెప్తారా ప్లీజ్? అలాగేనమ్మా. హలో డాడీ. ఒరేయ్, అఖిల్ ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి మీ అమ్మ శ్యామ చాలా కంగారు పడిపోతున్నారా? ఒకసారి అఖిల్ని వాళ్ళకి చూపించు. అలాగే డాడీ.
హాస్పిటల్లో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. వెంటనే బయలుదేరి మనమందరం అక్కడికి వెళ్దాం. మామయ్య గారు, ఆయన కళ్ళారా చూసుకుంటేనే గాని నాకు తృప్తిగా ఉండదు. అవునండి, వెంటనే టికెట్ బుక్ చేయండి, బయలుదేరదాం. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాం వసంత? ఈ టైంలో ఫ్లైట్స్ కూడా ఉండవు కదా. అఖిల్ స్పృహలోకి రాగానే ప్రైవేట్ ఫ్లైట్ బుక్ చేసుకునైనా సరే వెంటనే బయలుదేరి ఇక్కడికి రమ్మని చెప్తాను. శ్యామ, నువ్వేం కంగారు పడకమ్మా. నీ కన్నయ్యే నీ భర్తని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు ఇలా చేసావు? అఖిల్ బాబు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని నేను రోజు నిన్ను కోరుకుంటూనే ఉంటాను కదా. అలాంటిది అఖిల్ బాబుని ఇంత ఆపదలో పడేసావేంటి? అఖిల్ బాబు అంటే నా ప్రాణం, నా ప్రాణం కన్నయ్య. అఖిల్ బాబుకి ఏదైనా జరిగిరంది జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను కన్నయ్య. అఖిల్ బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే, నీదే కన్నయ్య, నీదే. రచనలు ఏమిటో పరంధామా, ఈ మలుపులు ఏమిటో నీలమేఘశ్యామా, జీవితమను వైకుంఠ పాళిను ఆవులను చేస్తావు, జీవులను చదరంగమా. శ్యామ, అమ్మా శ్యామ, మామయ్య గారు, రాత్రంతా నిద్రపోలేదా అమ్మా? నిద్ర రాలేదు మామయ్య గారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయనే కనిపిస్తున్నారు. హాస్పిటల్లో ఎలా ఉన్నారో ఏంటో అని చాలా భయంగా ఉంది మామయ్య గారు. వాడి గురించి నువ్వు భయపడాల్సిందేమీ లేదమ్మా. నేను డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఈరోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఒకసారి వాడితో కూడా మాట్లాడదాం అనుకున్నానమ్మా, కానీ ఈ టైంలో ఫోన్లు అలౌ చేయరంట. అందుకని అఖిల్తో మాట్లాడడం కుదరలేదు. నువ్వు ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళి నీ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో ఉంటారమ్మా. ఈరోజు నాకు ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళబుద్ధి కావడం లేదు మామయ్య గారు. వెళ్ళినా పాడలేనేమో అనిపిస్తుంది. అలా అంటే ఎలాగమ్మా? మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన డ్యూటీని అశ్రద్ధ చేయకూడదని అఖిల్ చెప్తూ ఉంటాడు కదమ్మా. శ్యామ, మనం ఎటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మన విధిని మాత్రం మనం నిర్లక్ష్యం చేయకూడదు. వర్క్ ఈస్ వర్షిప్. అలాగే అఖిల్ బాబు, నా పని విషయంలో నేనెప్పుడూ నిర్లక్ష్యం చేయను. నిజమే మామయ్య గారు, ఆయన ఎప్పుడూ ఇదే మాట చెప్తూ ఉంటారు. మరి వాడి మాటకు నువ్వు విలువ ఇవ్వాలంటే నువ్వు డ్యూటీకి వెళ్ళాలి కదా. అలాగే మామయ్య గారు, వెళ్తాను. ఎఫ్ఎం నుంచే ఫోన్ మామయ్య గారు. మాట్లాడమ్మా.
హలో, నమస్తే మేడం. హా, నమస్తే. చెప్పండి మేడం. ఈ రోజు 7:30కి మీటింగ్ ఉంది. స్టాఫ్ అందరూ అటెండ్ అవ్వాలి. 7:30కా? అవును, 7:30కే. షార్ప్గా 7:30కే.